చెప్పాలనుకుంటున్నాను చెప్తే తర్వాత నేనేం చెప్పాలి చెప్తే. అలాగే మేడం, ఒక సింపుల్ క్వశ్చన్కి దుర్గా దగ్గర నుంచి మనకి సమాధానం వచ్చుంటే కనుక ఈ సమస్యకి పరిష్కారం చాలా. అంటే ఏంటంటే, నమ్మి మోసపోయిందా లేకపోతే కనుక అన్నీ తెలిసి మోసపోయిందా? ఇది ఈ రెండేనమ్మా, ఈ రెండింటికి మించింది ఏమీ లేదు. ఎంతమంది ఇప్పుడు వరకు ఇదంతా చూసినటువంటి వాళ్ళు మొదటి దానికే ఎక్కువ ఓట్లు వేస్తారు, ఏంటి నమ్మి మోసపోయిందేమని. కానీ యాక్చువల్గా సైకాలజీ ప్రకారం మనం చూసుకుంటే కనుక ఇది అన్నీ తెలిసి మోసపోవటమే అని అనిపిస్తుంది. అంటే ఏంటంటే, మొదటి పెళ్లి ఏదైతే ఉందో అమ్మా, అక్కడ ఖచ్చితంగా మీ తల్లిని, మీ ఇద్దరి విషయంలో, నీకు అటువంటి ఫస్ట్ మ్యారేజ్ చేసిన లక్ష్మి, అలాగే దుర్గ విషయంలో కూడా తల్లి మోసం చేసిందమ్మా, డబ్బుల గురించే చేసింది, తల్లి తాగుడుకు అలవాటై చేసింది అనేటటువంటి మాటని మీ అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆవిడ ఇక్కడ మన సమక్షంలో లేకపోయినా కూడా ఆవిడ చేసినటువంటి తప్పు ఒక తల్లి చేసినటువంటి ప్రవర్తనగా మనం భావించట్లేదు. చాలా ఘోరమైనటువంటి పని. నువ్వు ఒక మాట అంటున్నావు, ఏమంటున్నావు అంటే అతను నమ్మాను అని అంటున్నావు. కానీ నాకైతే మాత్రం ఇది నమ్మకంగా అనిపించట్లేదు. ఏదైతే ఇప్పుడు ఈ సెకండ్ రిలేషన్షిప్ నీదైతే ఇది ఉందంటే కేవలం భయంతో నమ్మటం, భవిష్యత్తు గురించి భయంతో నమ్మటం, నమ్మి అతను చెప్పినటువంటి మాటలు మోసపోవటం. వేరే వాళ్ళు ఇదే నిదర్శనం నీ దగ్గర తీసుకొస్తే నవ్వుతావేమో, కానీ ఏమైంది అంటే కనుక అక్కడ నీ మినిమం విశ్లేషణ కానీ నీ మినిమం ఇంగితం కానీ నువ్వు వాడలేకపోయావు. అంటే చాలా ఈజీగా మనం అనుకోవచ్చు, చెప్పేటటువంటి వాళ్ళు లేరు కదండి. చిన్నప్పుడే తండ్రి మాయమైపోయాడు, తర్వాత తల్లి కొంతకాలం లేకుండా సడన్గా మీ ఇద్దరికి పెళ్లి చేసేటటువంటి టైం అప్పుడు ఆవిడ ప్రత్యక్షం అయ్యి ఆవిడ సరదాలు కోరికలు తీర్చుకోవటానికి మిమ్మల్ని ఇద్దరిని అమ్మేసింది అని మనం చెప్పుకోవచ్చు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. కానీ మనం చూసినటువంటి అనుభవం, నువ్వు నీ ప్రపంచ జ్ఞానం తెలియనటువంటి అమ్మాయి ఏం కాదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటటువంటి ప్రయత్నంతో నువ్వు ఫ్యాక్టరీలో వెళ్ళి పనిచేసావు. అతను ఎంత కష్టపడేవాడో నువ్వు అంత కష్టపడ్డావు. అక్కడ నీకు వ్యవహారాలు, పరిస్థితులు అన్నీ నువ్వు గమనించావు. కానీ ఏంటంటే కేవలం ఈ అభద్రత వల్ల నువ్వు ఒక భయంతో అతను నమ్మావు. ఆ నమ్మకం ఏం చేసిందంటే నిన్ను కంప్లీట్గా ముంచేసింది. భవిష్యత్తు గురించి భయం, అమ్మో నేను ఒక భర్త లేనటువంటి ఆడదాని కింద ఉండిపోతానేమో, ఒక కొడుకు లేనటువంటి తండ్రి లేనటువంటి కొడుకులు అయిపోతారేమో నా ఇద్దరు పిల్లలు అనేటటువంటి భయంతో నువ్వేం చేసావంటే అతను నమ్మావు. అయితే ఇప్పుడు నువ్వు ఇందాక నుంచి మేడంతో చెప్తున్నటువంటి వ్యవహారం ఎలా ఉంది అంటేనమ్మా, ఈ మొత్తం అంతా కూడా ఒక 5 రోజుల్లో జరిగిపోయినటువంటి అంశం కింద మాట్లాడుతున్నావు. కానీ ఇది 5 సంవత్సరాల పాటు నీకు జరిగినటువంటిది. 5 సంవత్సరాల్లో ఇతను నువ్వు ప్రతిసారి, నేను ఇందాక కూడా నీతో మాట్లాడినప్పుడు నువ్వేమన్నావు అంటే మంచివాడే సార్, మంచివాడే, ప్రతిసారి మంచివాడే, కేవలం ఈ 2 నెలల్లోనే రాక్షసుడి కింద అయిపోయింది. అంటే ఒక మనిషి మంచివాడు 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 అని నువ్వు అంటున్నావా, లేదా అలా అనుకున్నావా, లేకపోతే అలా నమ్మాలి తప్పదు కాబట్టి అలా నమ్మేవా? అంటే నీకెక్కడో పూర్తి స్థాయిలో నీ విశ్లేషణ అన్నది లోపించింది. సమర్పయామి ఆవాహయామి ఆసమర్పయామి నవరత్నగజమర్పయామి పాదయోః పాద్యమర్పయామి హస్తయోః అర్ఘ్యమర్పయామి అక్షతే పూజయామి పుష్పై పూజయామి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మాంగళ్యాభ్యో నమః. ఓం ధూపమాగ్రాపయామి హోమ నైవేద్యం సమర్పయామి. అక్కడ ఏదో పండు తీసుకోమ్మా. ఓం మాంగళ్యాభ్యం అక్కడ పెట్టమ్మా, ఆకుతో నిలదొక్కలు. ఓం ప్రోక్ష ఓం కాశ్మీర బల మహానైవేద్యం సమర్పయామి. అలా పెట్టేసేమ్మా. 5 సార్లు చూపించేసేద్దు దారిలాగా. ప్రథమాయ నమః, తృతీయాయ నమః, తృతీయాయ నమః, చతుర్థాయ నమః, పంచమ నైవేద్యం సమర్పయామి. 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోకరా. నమస్కారాన్ని సమర్పయామి. శ్రీ మాంగళ్య గౌరదాభ్యో నమః. ఓం సుప్రీదా సుప్రసన్న శ్రీ మాంగళ్య గౌరీ దేవత సంపూర్ణ అనుగ్రహకటాక్ష ఫలసిద్ధిరస్తు. అవినః ఓం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. మాంగళ్యం సంతునానేన మమ జీవన హేతున కంటే పద్నాని సుభగీత్ సంజీవ శరదాం శతం. 3 ముడి వేసి మళ్ళీ చేత పుచ్చుకోమలాగా. మాంగళ్యం సంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం.
నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది ఈ దారము నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము మాంగళ్యదారు ముహూర్త సుముహూర్తం అస్తు అష్టమి సూర్యాదేనా నవాన కాళ్ళకు నమస్కారం చేయము నువ్వు అయం ముహూర్త సుముహూర్తం అస్తు ప్రీత సుప్రసన్న శ్రీ మాంగళ్యదారు ముహూర్త శుభముహూర్తం అస్తు అక్షంత వేయనమ్మా తెలుగు వారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి ఓం రోక్ష్యా పుండరీకాక్షాయ నమః ఓం విఘ్నేశ్వర విఘ్న ఇందులో పోతే విఘ్నేశ్వర విఘ్న విదోరకారి నిరుద్ధమ విఘ్నేశ్వరో నామ పేరు పూజ్యో వదోవరాభ్యాం వరదాపవంతు సుముహూర్త సావధాన శుభలగ్న సావధాన శ్రీ లక్ష్మీనారాయణ సావధాన శతమానం భోజాయిష్యేవేంద్రియే ప్రతిష్టతి శ్రీమదవిశ్రామ్యార్థ ఫలసిద్ధిరస్తు శ్రియమే కామ సముద్యతాం తలములో పోయారు మామయ్య మా బావగారు అన్నారా వాడు ఏం పని చేయడు వాడికి మీరు పిల్ల నెలకి ఇచ్చారు వాడిని నమ్మి మీ దగ్గర ఎవరన్నారంటే మీ అమ్మే అన్నదా మీ అమ్మ మీ నాన్న అన్నారంటే మా అత్తమ్మని అక్కడ పెట్టి కొడితే మొత్తం పన్ను ఇరిగిపోయి పన్నంటే రథం వచ్చేసి ఆపరేషన్ సెట్ అవ్వలేదు మేడం నాకు లోపల గర్భసంచి పేగులు అంటిపోయి మీ భార్యకి చేయనాక అవ్వదు నువ్వు చేయించుకోమని వాళ్ళ డాక్టర్లు అడిగారు మేడం అడిగితే నేను చేయించుకోను పడినా పడకపోయినా ఆమెకే చేయించాను కానీ నేను ఆపరేషన్ చేయించుకున్నాను అపార్ట్మెంట్లో పనికి వెళ్తున్నావు నువ్వు ఎవరినో ఉంచుకున్నావు బాగా పడుకుంటూ పోయి వస్తున్నావు నువ్వు వాడి దగ్గర ఇంటికి వచ్చినాడు కళ్ళు తేలేస్తున్నావు నీకు మొగుడంటే లెక్కలేదు దున్నపోతులా బలిసిపోయావు గేదెలు తినేస్తున్నావు అన్నది ఒక మాట అయితే మనసులో పెట్టుకుని 4 రోజుల దాకా కొడతాడు మేడం అదే మాట మనసులో పెట్టు ఎక్కడ కొడతాడు అసలు మోకాళ్ళతో కొడతాడు వీటితో గుద్దుతాడు మేడం ఈ పక్కన పెట్టి మాట్లాడడానికి నాకు ఛాన్స్ లేదు మేడం వాళ్ళు పెట్టి మాట్లాడలేదు మేడం మీ సంపాదన మీకు 4 పిల్లలు అవసరమా నువ్వు కోట్లు సంపాదిస్తున్నావు నీకు 4 పిల్లలు కావాలి మేడం 11 గంటలకి తీసుకెళ్ళిపోయినా 11 గంటలకి 12 గంటలకు 1 గంటకి ఫోన్ వస్తుంది మేడం ఆమె ఎంటీ సెల్ కొని ఇచ్చాను ఆ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు మరి నేను నిద్రపోతే ఈ మాటలు ఆడుతుంది నేను విన్నాను ఛాన్సులు విన్నాను మాటలు విన్నాను మేడం బస్తీలో బోల్డ్ మంది వచ్చి నీ పెళ్ళాన్ని చెడ్డదని చెప్తారా చెప్తారు మేడం నాకు ఎంత బాధ వస్తుందో తెలుసా ఈ చేసిన పనులు